తెలంగాణలోని ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుతో థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణ పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. ఉప ముఖ్యమంత్రితో పనులు ప్రారంభించాలని ఒకరు, కాదు ముఖ్యమంత్రితోనే చేయించాలని మరొకరు కొట్టుకోవడం ఆ ప్లాంట్ విస్తరణకు ఆటంకంగా మారుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? గ్రహణం వీడేదెప్పుడు? రాజకీయ విభేదాలతో అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటన్న ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉందా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి థర్మల్ ప్లాంట్ 3వ యూనిట్ విస్తరణకు రాజకీయ గ్రహణం పట్టింది. కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం పూర్తయినా భూమి పూజ చేసి పనులు మాత్రం ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. నిర్మాణానికి నిధులు ఉన్నాయి, సకాలంలో పూర్తయితే అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కానీ మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు శాసనసభ్యుడు వివేక్ వెంకటస్వామి మధ్య ఉన్న రాజకీయ విభేదాలతో ప్రగతిని అడ్డుకుంటున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. జైపూర్లో సింగరేణి సంస్థ 1200 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2 యూనిట్లను నడుపుతోంది. సింగరేణి సొంత అవసరాలకు 150 మెగావాట్లు వినియోగించుకుంటూ మిగిలిన 1050 మెగావాట్ల విద్యుత్ను జెన్కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని థర్మల్తో పాటు సోలార్ విద్యుత్ ప్లాంట్లపైన సింగరేణి దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే జైపూర్ ప్లాంట్లో 6700 కోట్ల అంచనా వ్యయంతో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్ ఏర్పాటు చేయాలని 5 ఏళ్ల కిందటే నిర్ణయించింది. ఈ 3వ యూనిట్ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలు చేస్తున్నా రాజకీయ కారణాలతో కొలిక్కి రావడం లేదు. హైదరాబాద్లోని BHELతో గత ఫిబ్రవరిలోనే ఒప్పందం చేసుకుంది SCCL యాజమాన్యం. అగ్రిమెంట్ జరిగిన నాటి నుంచి 4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్ విస్తరణ పనులకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే స్థానికంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితితో భూమి పూజను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ పవర్ ప్లాంట్ చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంది. డిప్యూటీ బట్టి విక్రమార్కకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సన్నిహితుడు కావడంతో తనకు ప్రాధాన్యత లేకుండా పోతుందన్న భావనతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణాలున్నాయి. ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి మధ్య ఉన్న విభేదాలతో చాలా గ్యాప్ కొనసాగుతోంది. మంత్రి పదవి విషయంలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన తనకు మంత్రి పదవి రాకుండా వివేక్ అడ్డంకిగా మారారన్న కోపంతో ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. మంత్రి పదవి హామీతోనే బీజేపీ నుంచి తాను కాంగ్రెస్లో చేరినట్టు వివేక్ వెంకటస్వామి బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ముదురు పాఖాన పడింది. అయితే 15 ఏళ్ల కిందట వేరే జిల్లాలో సింగరేణి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనుకున్నారని, కానీ తానే అప్పటి సీఎం రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో జైపూర్కు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెబుతున్నారు. ఇందులో తమ కృషి కూడా ఉందని వివేక్ వెంకటస్వామి వాదన. ఈ క్రమంలో తమకు గిట్టని డిప్యూటీ సీఎంతో కాకుండా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద భూమి పూజ చేయించాలని వివేక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కారణాలు ఏవైనా సీఎం కూడా జిల్లా పర్యటనకు సమయం ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ల మధ్య ఆధిపత్య పోరుతోనే సీఎం కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలస్యమైతే అంచనా వ్యయం పెరిగి సింగరేణి సంస్థపై అదనపు భారం పడే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలా చూసినా జాప్యం మంచిది కాదని అంటారు. ఇప్పటికైనా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పద్ధతిని మార్చుకొని ఉప ముఖ్యమంత్రి లేదా సీఎంతో పనులు ప్రారంభింపచేస్తే మంచిదని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.